శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలన్న ఆశ అయితే ఉంది, కానీ పట్టుమని 5 నిమిషాలు కూడా మేము ప్రార్థన చేయలేకపోతున్నామన్నా ఏదైనా మార్గం ఉందా అని అడుగుతున్నట్లయితే మీకు 5 ఫింగర్ ఫార్ములా చెప్పాలని ఆశపడుతున్నాను. మన చేతిని మనం ఇలా పెట్టుకున్నట్లయితే మొదటిగా బొటనవేలు మన హృదయానికి దగ్గరగా ఉండే వారి కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, మన భార్య బిడ్డల కొరకు, మన బంధుమిత్రుల కొరకు మనం ప్రార్థించాలి. రెండవది చూపుడు వేలు మనకు బుద్ధి చెప్పేవారి కొరకు, మనల్ని గద్దించే వారి కొరకు, మనల్ని సరైన మార్గంలో నడిపించే మన గురువుల కొరకు, మన టీచర్స్ కొరకు, మన సంఘంలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా పెద్దగా ఉన్న ఈ వేలు దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, దేశాన్ని పరిపాలించే దేశ నాయకుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. నాలుగవదిగా ఈ యొక్క బలహీనమైన ఫింగర్, ఎందుకంటే బలహీనంగా ఉన్న వారి కొరకు, మన చుట్టుపక్కల మన సంఘాల్లో, మన కుటుంబాల్లో బలహీనంగా ఉన్న వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నాలుగవదిగా చివరిగా చిటికెన వేలు మన కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు, మన దేహంలో ఉన్న బలహీనతల కొరకు, దేవునిలో బలంగా నిలబడడం కొరకు, మన కొరకు మనం చివరిగా మన కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక మొక్క లేదంటే ఒక చెట్టు ఏ విధంగా నీరు లేకపోతే ఎండిపోతుందో, మనం కూడా ప్రార్థనా జీవితం లేకపోతే మనం కూడా ఎండిపోతాం. ఆధ్యాత్మికంగా ఎండిపోతాం, శారీరకంగా ఎండిపోతాం, ఆర్థికంగా ఎండిపోతాం. మన కుటుంబాలు ఎండిపోతాయి, దేవునికి దూరం అవుతాయి. కుటుంబంలో అభివృద్ధి లేదన్నా, కుటుంబంలో సంతోషం లేదన్నా, కుటుంబంలో శాంతి లేదన్నా, నా బిడ్డలు నా మాట వినట్లేదన్నా, ఏం చేసినా కలిసి రావట్లేదన్నా అని అడుగుతూ ఉంటారు. దేవునితో మనం ప్రార్థనలో సమయాన్ని గడపకపోతే మనం చేసే ప్రతి పని దీవించబడదు, ఆశీర్వదించబడదు. ఆదియందు దేవుడు, మన దినం మొదటిలో దేవుడు ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉండాలి. దేవునితో మనం సమయాన్ని గడిపినప్పుడు, ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడినప్పుడు ఆయన మన జీవితంలోకి అడుగు పెడతాడు. ప్రార్థన అనేది దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే సమయం. ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని మనం గుర్తించే సమయం. ప్రార్థనలో మన బలహీనతలు మనం ఒప్పుకునే సమయం. ప్రార్థన దేవుని యొక్క శక్తిని పరలోకం నుండి భూమి మీదకి తీసుకుని వచ్చే సమయం. మన మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థన వెన్నెముక వంటిది. వెన్నెముక బలహీనమైపోతే, వెన్నెముక అయితే బలహీనంగా ఉంటుందో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి మీద అపవాది యొక్క దాడి బహుబలంగా ఉంటుంది. మనం అపవాది యొక్క బాణములను, వారి యొక్క క్రియలను ఎదిరించాలి అంటే ఒకే ఒక మార్గము, అది ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు.